ఆపరేషన్ కగార్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మావోయిస్టు కీలక నేత దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతి తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోయారు. ఆసిఫాబాద్ అడవుల్లో దేవ్జీతో పాటు మల్లా రాజురెడ్డి కూడా సరెండర్ అయ్యారు. దేవ్జీతో పాటు మొత్తం 16 మంది మావోయిస్టులు లొంగిపోయినట్టు తెలుస్తోంది. ఇక 2 రోజుల్లో వీరు మీడియా ముందుకు రానున్నారు. కేంద్ర మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా దేవ్జీ, పొలిట్ బ్యూరో మెంబర్గా మల్లా రాజురెడ్డి కొనసాగుతున్నారు. మార్చి 31కి ఆపరేషన్ కగార్ కు డెడ్ లైన్ విధించగా ఇప్పటికే పలువురు కీలక నేతలు ఎన్కౌంటర్ అయ్యారు. పలువురు లొంగిపోయారు. అటు ఆపరేషన్ కగార్ 2 ముమ్మరంగా కొనసాగుతోంది. కర్రెగుట్టలను భద్రతా బలగాలు జల్లెడపడుతున్నాయి. ఇలాంటి సమయంలో దేవ్జీ లొంగిపోవడం మావోయిస్టు పార్టీకి గట్టి ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. మావోయిస్టు కీలక నేతల లొంగుబాటుకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి శశి లైవ్ లో అందిస్తారు. శశి, కేంద్ర ప్రభుత్వం మార్చి 31ని డెడ్ లైన్ గా పెట్టుకుంది. ఈ మార్చి 31కి అంతా మావోయిస్ట్ రహిత దేశంగా దేశాన్ని మారుస్తామంటూ కూడా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం డెడ్ లైన్ ఏర్పాటు చేసుకుని అందుకు అనుగుణంగానే ఆపరేషన్ కగార్ ను చేపట్టింది. ఇప్పటికే ఆపరేషన్ కగార్ 1 పూర్తి చేసింది. ప్రస్తుతం ఆపరేషన్ కగార్ 2కు సంబంధించినటువంటి ఆపరేషన్ కూడా కొనసాగుతున్నటువంటి సందర్భం. ఈ నేపథ్యంలోనే మావోయిస్టులకు మరో కీలకమైనటువంటి ఎదురుదెబ్బ తగిలిందంటూ కూడా చెప్పుకోవచ్చు. పార్టీలో కీలక నేతలైనటువంటి తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీతో పాటు మల్లా రాజరెడ్డి ఎస్ఐబి ఎదుట లొంగిపోయినట్టుగా తెలుస్తుంది. ఆసిఫాబాద్ అడవుల్లో ఈ ఇద్దరు కూడా వీరితో పాటు మరొక 16 మంది కీలక మావోయిస్టులు కూడా ఎస్ఐబి ఎదుట లొంగిపోయినట్టుగా ప్రస్తుతం మనకు అందుతున్నటువంటి సమాచారం. తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ ఈయన మావోయిస్ట్ పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుడిగా కొనసాగుతూ ఉన్నాడు. నంబాల కేశవరావు ఆయన మరణం తర్వాత పార్టీని ముందుండి దేవ్జీ నడిపిస్తూ ఉన్నాడు. సో ఇలాంటి నేపథ్యంలో పార్టీలో అత్యంత కీలక వ్యక్తిగా ఉండి టాప్ లెవెల్లో ఉన్నటువంటి ప్రెసిడెంట్ దేవ్జీ లొంగిపోవడంతో ఇటు మావోయిస్ట్ పార్టీకి పూర్తి ఎదురుదెబ్బ తగిలిందంటూ కూడా చెప్పుకోవచ్చు. పార్టీలో చాలా కీలకమైనటువంటి వ్యక్తిగా కొనసాగుతూ ఉన్నాడు. సో ఆయన కూడా ఇప్పుడు పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ప్రధానంగా దేవ్జీ 1983లో ఆయన మావోయిస్టు పార్టీలో చేరాడు. సో అప్పటి నుంచి కూడా వివిధ హోదాల్లో పనిచేస్తూ ప్రస్తుతం పార్టీలో ప్రధాన కార్యదర్శి హోదా వరకు ఆయన చేరుకున్నటువంటి సందర్భం. సో ఆయన కోసం గతంలోనే చాలా ఆపరేషన్లు చేశారు. మరోవైపు ఆయన కోసం ఆపరేషన్ కూడా చేసినటువంటి సందర్భంలో భాగంగా ఆయన ఎన్ఐఏలో కూడా మోస్ట్ వాంటెడ్ గా ఉన్నటువంటి సందర్భం కూడా ఉంది. సో ఇదే కాకుండా ఇప్పుడు ఆపరేషన్ కగార్ 2ను ఈ ఇద్దరి కోసమే దేవ్జీతో పాటు మల్లా రాజరెడ్డి కోసమే ప్రత్యేకంగా ఆపరేషన్ కగార్ 2ను ఇటు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. ఇప్పటికే కూంబింగ్ కూడా పెద్ద ఎత్తున నిర్వహిస్తుంది. ఆసిఫాబాద్ అడవులతో పాటు తెలంగాణలోని చాలా చోట్ల కూడా కూంబింగ్ ముమ్మరంగా కొనసాగుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. సో ఇలాంటి నేపథ్యంలోనే ఇక దేవ్జీతో పాటు ఆ తర్వాత మల్లా రాజరెడ్డి ఇద్దరు కూడా ప్రజెంట్ ఇప్పుడు పోలీసులు లొంగిపోయారు. సో మరో 2 రోజుల్లో ఇద్దరిని కూడా మీడియా ముందు ఉంచేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. చాలా ఆపరేషన్లలో కూడా దేవ్జీ చాలా కీలకంగా వ్యవహరించారు. ఆపరేషన్లను ముందుంచి నడిపించడం, ఆ తర్వాత మావోయిస్టులకు దిశానిర్దేశం చేయడంతో చాలా కీలకంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. 2010లో ఈ మావోయిస్టులు దాడి చేసినటువంటి సందర్భంలో సుమారుగా 70 మందికి పైగా సిఆర్పిఎఫ్ జవాన్లు చనిపోయారు. ఇందులో కూడాను దేవ్జీ ఉన్నట్టుగా కూడా ఈ అంశంలో భాగంగా దేవ్జీ ఉన్నట్టుగా కూడా ప్రజెంట్ పోలీసులు భావిస్తూ ఉన్నారు. సో ఇదే కాకుండా చాలా కీలకమైనటువంటి ఆపరేషన్లను కూడా దేవ్జీ ముందుండి నడిపించినటువంటి సందర్భం. ఇక మార్చి 31కి అంతా కూడా ఆపరేషన్ కగార్ ద్వారా మావోయిస్ట్ రహిత దేశంగా ఇక దేశాన్ని తీర్చిదిద్దామంటూ కూడా కేంద్ర ప్రభుత్వం అందుకు అనుగుణంగానే కంకణం కట్టుకుని ప్రధానంగా ఆపరేషన్ కగార్ ను ముమ్మరంగా చేస్తూ ఉంది. ఛత్తీస్గఢ్ అడవులతో పాటు ఆ తర్వాత ఇప్పుడు తెలంగాణ అడవుల్లో కూడా ఈ ఆపరేషన్ కగార్ ను పూర్తి స్థాయిలో చేపడుతోంది. సో మొత్తానికి ఈ ఇద్దరు కీలక నేతల లొంగుబాటుతో ఇక మావోయిస్ట్ పార్టీ పూర్తి స్థాయిలో బలహీనపడ్డట్టుగానే తెలుస్తుంది. ఎందుకంటే పార్టీని ముందుండి నడిపేటటువంటి వ్యక్తులు దేవ్జీ పార్టీకి దిశానిర్దేశం చేయడంతో పాటు ఆయన టాప్ స్థాయిలో ఉంటున్నాడు. కాబట్టి ఇప్పుడు పోవడంతోనే ఇక ప్రధానంగా మావోయిస్ట్ పార్టీని ఎవరు దిశానిర్దేశం చేస్తారు, ఇక మావోయిస్ట్ పార్టీ పూర్తి స్థాయిలో బలహీనపడ్డట్టుగానే తెలుస్తుంది. మనం కొంతకాలం కిందట చూసాం కగార్ ఆపరేషన్లో భాగంగా ఇడ్మా కూడా వేరే ప్రాంతానికి తరలి వెళ్తున్నటువంటి సమయంలో ఆయన కూడా పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. ఇలా
చాలా మంది ఎన్కౌంటర్లు కాబడ్డారు. మరోవైపు ఇక పోలీసులు తర్వాత ప్రభుత్వం పిలుపునందుకుని చాలా మంది మావోయిస్టులు కూడా ఇటు జనజీవన స్రవంతిలో కలుస్తున్నటువంటి సందర్భం. ఇక ఇంతకుముందు మనం తెలంగాణలో చూసాం, డీజీపీ ఎదుట పెద్ద ఎత్తున కూడా మావోయిస్టులు లొంగిపోయారు. ఛత్తీస్గఢ్కి సంబంధించిన మావోయిస్టులతో పాటు తెలంగాణకు సంబంధించినటువంటి మావోయిస్టులు కూడా లొంగిపోయారు. జనజీవన స్రవంతిలోకి రావాలంటూ కూడా వారికి సంబంధించినటువంటి మామూలు జీవనం గడపడానికి పునరావాసం వారికి కల్పిస్తాం, మరోవైపు ప్రభుత్వం నుంచి వారికి ప్రోత్సాహకాలు కూడా ఇస్తామంటూ కూడా ఇటు ప్రభుత్వం చేస్తున్నటువంటి విజ్ఞప్తిని కావచ్చు, లేకపోతే పోలీసులు నుంచి వస్తున్నటువంటి విజ్ఞప్తులను కూడా పరిగణలోకి తీసుకుని చాలా మంది ఇప్పటికే జనజీవన స్రవంతిలోకి కలిశారు. ఇక తెలంగాణకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి వ్యక్తులు సుమారుగా 12 నుంచి 15 మంది వరకు కూడా ఉంటారంటూ కూడా డీజీపీ పదే ఇదే విషయాన్ని ప్రస్తావించారు. సో ఇప్పుడు ఇందులో కీలక హోదాలో ఉన్నటువంటి దేవ్జీతో పాటు మల్లా రాజిరెడ్డి లొంగిపోవడంతో ఇక పార్టీ పూర్తి స్థాయిలో బలహీనపడ్డట్టుగానే మనం భావించవచ్చు. సో ఇద్దరిని 2 రోజుల్లో కూడా మీడియా ముందు ఉంచేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. సో మొత్తానికి ఇద్దరు ప్రస్థానం కూడా 1983 ఆ సమయంలోనే ప్రారంభమైనట్టుగా తెలుస్తుంది. పలు కీలకమైనటువంటి ఆపరేషన్లో ఈ ఇద్దరు పాలు పంచుకున్నారు. లక్ష్మీదుర్గ. ఓకే శశి, థ్యాంక్ యూ. ఆపరేషన్ కగార్లో కీలక పరిణామం జరిగింది. మావోయిస్టు కీలక నేత